Winjo 3,522 crores fraud. Users 784 crores loss. Winjo 2 co-founders ED arrest. అసలు వింజో చేసిన ఫ్రాడ్ ఏంటి? ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసండి. రేపు పొద్దున్న మీరు ఎలాంటి స్కామ్స్లో ఇరుక్కోకుండా ఉంటారు. హాయ్, నా పేరు నవీన్, మీరు చూస్తాను నవీన్ స్పీక్స్. ఈ వింజో గేమింగ్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ని పవన్ నందా అండ్ సింగ్ రాథోర్ కలిసి 2016 to 2018 మధ్య బిల్డ్ చేశారు. ఈ కంపెనీ స్టార్టింగ్లో టిక్టాక్ స్కిల్ గేమింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని స్టార్ట్ అయింది, కానీ ఆ తర్వాత వింజో గేమింగ్ అని నేమ్ చేంజ్ చేశారు. ఈ యాప్ స్టార్ట్ చేయక ముందు నుంచి ఈ 2 co-founders బిజినెస్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అలా 2018లో వింజో గేమింగ్ని మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఇనిషియల్గానే వీళ్ళు చేసిన మార్కెటింగ్ వల్ల ఈ యాప్కి ర్యాపిడ్ బూస్ట్ వచ్చింది. మెయిన్గా ఇనిషియల్గా ఈ ప్లాట్ఫామ్కి ఎంత పుల్ రావడం కారణం ఏంటంటే, మనం డైలీ ఆడే లూడో, చెస్, 8 ball పూల్ ఇలాంటి ఒక 100 గేమ్స్ క్లబ్ చేసి ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చారు. అందులో కూడా మనీని ఇంక్లూడ్ చేశారు. అలా మనీని కూడా ఇంక్లూడ్ చేసి మల్టీప్లేయర్ గేమింగ్ ప్లాట్ఫామ్ కింద డిజైన్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 రూపీస్ పట్టుకుని గేమ్లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, అలాగే మీకులాగే ఒక అపోనెంట్ కూడా 10 రూపీస్ కట్టి గేమ్లోకి ఎంటర్ అవుతారు. మొత్తం టోటల్ 20 రూపీస్. ఈ 20 రూపీస్లో 2 రూపీస్ ప్లాట్ఫామ్ ఛార్జెస్ కింద తీసుకుని మిగతా 18 రూపీస్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళ అకౌంట్లోకి వేసేస్తుంది. సో ఇలా ఈ గేమ్స్ అన్నీ రన్ అవుతూ ఉన్నాయి. అప్పుడు ఈ యాప్ రీచ్ బాగుండడం వల్ల ఇండియన్ ప్లే స్టోర్ అయిన ఎంసేవాలో కూడా అప్లోడ్ చేశారు. ఎంసేవ అంటే మీరు మీ సేవ అనుకున్నారు కదా, నేను కూడా ఫస్ట్లో అదే అనుకున్నాను, కానీ మీ సేవ కాదు అది. ఈ ఎంసేవ అన్నది 2013లో మన ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఇండియన్ ప్లే స్టోర్. ఈ యాప్కి మరో స్పెషాలిటీ ఉంది. అదేంటంటే 2022 వచ్చేసరికి ఈ యాప్ 100 million యూజర్స్కి రీచ్ అయింది. 100 million యూజర్స్ అంటే ఒక మైల్ స్టోన్, ఎందుకంటే ఇది ఇండియాలోనే ఫస్ట్ అప్లికేషన్ టు రీచ్ 100 million యూజర్స్. ఈ అప్లికేషన్కి మరో స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఈ అప్లికేషన్లో 20% ఆఫ్ యూజర్స్కి వాళ్ళ జీవితంలో చేసిన ఫస్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇదే. అంటే 100 million యూజర్స్లో దాదాపుగా 20 million యూజర్స్కి వాళ్ళ జీవితంలో చేసిన ఫస్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇదే. ఈ విషయం నుంచి మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రజలు ఈజీ మనీకి ఎంతలా అలవాటు పడిపోయారు అనేది. కానీ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, డబ్బులు ఎవరికి ఊరికే రావు. అలా ఈ గేమ్ ఇవాల్వ్ అవుతూ గేమింగే కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా ఇంక్లూడ్ చేసింది. అంటే లైక్ షార్ట్స్, డ్రామాస్, షార్ట్ ఫిలిమ్స్. ఈ టిక్టాక్ పుణ్యమా అని చెప్పి ప్రతి ప్లాట్ఫామ్లో షార్ట్ ఫామ్ కంటెంట్ అవైలబుల్ అయిపోయింది. అలా కొన్నాళ్ళకి వింజో బిజినెస్ అన్న అప్లికేషన్ స్టార్ట్ చేశారు. ఈ వింజో బిజినెస్ అప్లికేషన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, చాలామంది గేమింగ్ డెవలపర్స్కి వాళ్ళ క్రియేటివిటీతో కొత్త గేమ్స్ కనిపెట్టి వీళ్ళ ప్లాట్ఫామ్లో లాంచ్ చేయడం జరిగింది. అలా ఈ గేమ్ డెవలపర్స్ గేమ్ డిజైన్ చేసి వాటిని పబ్లిష్ చేసి మనీ ఎర్న్ చేసేవారు. అలా 2023లో ఈ అప్లికేషన్ యాప్ కింద లాంచ్ చేసి యుఎస్, బ్రెజిల్, ఇండియా ఈ 3 దేశాల్లో ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అలా ఈ యాప్ లాంచ్ చేసిన సంవత్సరంలోనే దాదాపు 20 million డౌన్లోడ్స్ సాధించింది. అలా 2023లోనే ఈ అప్లికేషన్ దాదాపుగా 2,730 crores వాల్యుయేషన్ రీచ్ అయింది. ది డౌన్ఫాల్ ఆఫ్ వింజో. ఆగస్ట్ 2025లో మన ఇండియన్ గవర్నమెంట్ ప్రతి బెట్టింగ్ యాప్ని బ్యాన్ చేసింది. అదే టైంలో వింజో వాళ్ళు ఏం చేసిందంటే, రియల్ మనీ ప్లేస్లో గేమ్ మనీని రీప్లేస్ చేసి ఫన్ కోసం ఆడుకునేటట్టుగా డిజైన్ చేసింది. అక్కడ వరకు మొత్తం బాగానే ఉంది. కానీ 2022 నుంచి 2025 వరకు ఈ అప్లికేషన్ మీద చాలా యూజర్స్ కంప్లైంట్ చేశారు. ఏమని చేశారంటే, గేమ్ రిపీటెడ్గా మనీ లాస్ అవ్వడం, గేమ్ చాలా అన్ఫేర్గా ఉండడం, మనీ విత్డ్రా చేయాలనుకుంటే చాలా కష్టం అయిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ యూజర్స్ ఫేస్ చేశారు. కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరు యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే ఇలాంటి గేమ్స్ ఇండియాలో చాలా మంది ఆడుతూ ఉంటారు. అలాగే చాలామంది గేమ్లో మనీ లాస్ అవుతూ ఉంటారు. అలా అని చెప్పి గవర్నమెంట్ ప్రతి చిన్న విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు కదా. ఇలాంటి కంప్లైంట్స్ ఎలాంటివి అంటే, స్కూల్లో పిల్లాడు పెన్సిల్ పోయిందని, అలాగే ఎరేజర్ పోయిందని టీచర్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసినట్టుగా ఉంటాయి. అందుకనే గవర్నమెంట్ ఇలాంటి వాటి మీద పెద్ద సీరియస్గా రెస్పాండ్ అవ్వదు. కానీ నవంబర్ 2025న ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వింజో మనీ లాండరింగ్ చేస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా సస్పీషియస్ ట్రాన్సాక్షన్ ప్యాటర్న్, లార్జ్ స్కేల్ మనీ మూవ్మెంట్ లింక్ టు ఓవర్సీస్, డేటా అనాలిసిస్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ పేమెంట్స్ గేట్వే. ఈ డేటా వచ్చిన వెంటనే నవంబర్ 2025న ఈడీ వింజో గేమింగ్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ వింజో గోల్డ్ కోఫౌండర్స్ అయిన సౌమ్య సింగ్ రాథోడ్, పవన్ నందన్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ విచారణ భాగంగా వింజో గోల్డ్ సర్వర్స్ని చెక్ చేయగా ఏం తెలిసిందంటే, 2022 నుంచి 2025 వరకు ఈ గేమింగ్ అప్లికేషన్లో గేమ్స్లో ఏఐ బాట్స్ని యూజ్ చేసి గేమ్ను మ్యానిపులేట్ చేసి 734 crores ఫ్రాడ్ చేసి సంపాదించింది. అదే కాకుండా యూజర్స్ విన్ అయిన అమౌంట్ని విత్డ్రా చేయకుండా బ్లాక్ చేసింది. ఇక్కడే మరో విషయం బయటపడింది. అదేంటంటే, ఈ 700 crores రిప్లేటివ్గా యూజ్ చేసి దాదాపుగా 3,522 crores ఫ్రాడ్ చేసింది. ఇక్కడ మీకు మరో డౌట్ రావచ్చు. అదేంటంటే, యూజర్స్ పోగొట్టుకుంది 730 crores కదా, అది అలా 3,522 crores అయిందని చెప్పి. ఇక్కడ మీకు దీన్ని చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్గా వినండి.
నార్మల్గా మీకు ఇందాక చెప్పినట్టు ఈ గేమ్స్ ఎలా వర్క్ అవుతాయి, మామూలుగా మీరు 10 రూపీస్ తీసుకొచ్చారు, అవతల పర్సన్ 10 రూపీస్ తీసుకొచ్చారు, టోటల్ 20 రూపీస్. దాంట్లో 2% అన్నది ఈ ప్లాట్ఫామ్ కమిషన్గా తీసుకుంటుంది. తీసుకుని 18 రూపీస్ అన్నది ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళ అకౌంట్లో యాడ్ అవుతాయి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మీరు 10 రూపీస్ తీసుకెళ్తారు, కానీ ఆ సైడ్ నుంచి మీకులాగే ఇంకో పర్సన్ రారు, ఆ ప్లేస్లో ఏఐ బాట్ని యూజ్ చేశారు. అలా మీరు 10 రూపీస్ పే చేసి గేమ్లో ఓడిపోయిన వెంటనే ఆ 10 రూపీస్ కంపెనీకి వెళ్ళిపోతాయి. అలా మీరు కానీ వేరే పర్సన్ కానీ రెండో గేమ్ ఆడడానికి ఎంటర్ అయితే మళ్ళీ ఏఐ బాట్ ముందు ఏదైతే 10 రూపీస్ మీరు కోల్పోయారో ఆ 10 రూపీస్ పట్టుకొని వచ్చి మీ దగ్గర ఉన్న 10 రూపీస్ కూడా యాడ్ చేసి అలా కంపెనీ దగ్గర 20 రూపీస్ అన్నది ఉంటాయి. కానీ ఇక్కడ పోగొట్టుకుంది 20 రూపీస్ అనుకుంటారు, కానీ ఫస్ట్ మీ దగ్గర మోసం చేసి 10 రూపీస్ సంపాదించింది. అదే మళ్ళీ రెండో గేమ్లో ఆ 10 రూపీస్ పట్టుకొని వచ్చి ఇంకో 10 రూపీస్ సంపాదించింది. అలా టోటల్గా 30 రూపీస్ అన్నది ఫ్రాడ్ అయింది ఇక్కడ. అలా ఈ అప్లికేషన్ గేమ్ మ్యానిపులేషనే కాకుండా మనీ లాండరింగ్ కూడా చేసింది. అది ఎలా చేసిందంటే ఈ మనీ లాండరింగ్ కాన్సెప్ట్ మీకు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కేర్ఫుల్గా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో 10 రూపీస్ ఉన్నాయనుకోండి, ఆ 10 రూపీస్ సెకండ్ అకౌంట్ పంపించారు, సెకండ్ అకౌంట్ నుంచి థర్డ్ అకౌంట్కి పంపించారు. అలా 10th అకౌంట్కి వెళ్ళబోడికి టోటల్గా ఎంత ఉంటుంది, మీ దగ్గర 10 రూపీస్ ఉంటుంది. కానీ ఈ 10 రూపీస్ అన్నది 10 టైమ్స్ రొటేట్ అవ్వడం వల్ల టోటల్గా 100 రూపీస్ స్కామ్ కింద వస్తుంది. ఎందుకంటే వింజోగోల్డ్ అప్లికేషన్ ఆ 10 రూపీస్నే యూజర్స్ దగ్గర ఫ్రాడ్ చేసి సంపాదించింది. అదే 10 రూపీస్ని ఇల్లీగల్గా మల్టిపుల్ అకౌంట్స్ ద్వారా సెండ్ చేయడం వల్ల టోటల్గా అది 100 రూపీస్ ఫ్రాడ్ కింద స్ట్రెస్ చేయబడుతుంది. అలా 734 crores స్కామ్ కాస్త దాదాపుగా 3522 crores స్కామ్ కింద ఈడీ నిర్ధారించింది. ఇవన్నీ ఈడీ విచారణలో బయటపడిన విషయాలు. కానీ ఈ విషయాల మీద మనం ఇంకా ఫైనల్ వెర్డిక్ట్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఈ విషయం ఇంకా కోర్టులో ఉంది. ఈ కేసుకి ఫైనల్ కంక్లూజన్ ఎప్పుడు వస్తుందంటే కోర్టు అడిగే క్వశ్చన్లకి ఈ 2 co-founders ఏమైనా సమాధానం చెప్తారో దాన్ని బట్టి ఫైనల్ కంక్లూజన్ ఉంటుంది. కోర్ట్ ఫైనల్ కంక్లూజన్ తర్వాత ఈ విషయం మీద మళ్ళీ నేను వీడియో చేస్తాను. మీకు కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.